హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జగన్ అండి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయంగా ఆసక్తి పెంచుతోందండి. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఈ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉంది. వైసీపీ స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైసీపీకి పూర్తిస్థాయి సంఖ్యాబలం ఉంది. టీడీపీ కూటమి గెలుపు అవకాశం ఏపీకి ఇవ్వకూడదనే భావిస్తోంది. ఈ సమయంలోనే బొత్సాను అభ్యర్థిగా ఎంపిక చేసిన జగన్ ఈ ఎన్నికలు గెలిచి వస్తే కీలక పదవి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. బరిలోకి బొత్స అండి. విజయనగరం జిల్లాకు చెందిన నేత అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఖరారు కావడంతో కూటమిలో చర్చ మొదలైంది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. బొత్స సత్యనారాయణపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయం ఉత్కంఠత నెలకొంది. కూటమి నుంచి రేసులో పింగ్ గోవింద్, అలాగే గండి బాబ్జీ, పీవీజీ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లా నేతతో ఆ నియోజకవర్గం ఏపీ సీఎం రమేష్ భేటీ అయ్యారండి. సీఎం రమేష్ భేటీ అయ్యారు. ఇక బొత్స ఎంపిక పైన జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75% బలం ఉండగా అధికారంలో కూటమి కేవలం 215 మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు, ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు ఓటర్లను తమ వైపు తిప్పుకునే కూటమి నేతలు ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా జగన్ అయితే వెంటనే అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. బొత్సాకు రాజకీయంగా, ఆర్థికంగా ఉన్న బలంతో ఎన్నిక అనేదే జగన్ లక్ష్యం. ఇదే సమయంలో మరో ఆఫర్ ఇచ్చారు. బొత్స ఎమ్మెల్సీగా గెలిచి వస్తే కనుక 3.5 ఎమ్మెల్సీగా ఉండనున్నారు. గెలిస్తే బొత్సకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం అన్నమాట. సో వైసీపీ మండలిలో మెజారిటీ ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి లేల్ అప్పిరెడ్డి అసోసియేషన్ లీడర్గా ఉన్నారు. బొత్స గెలిస్తే ఆయనకి ఆ పదవి కట్టబెట్టనున్నారు. బొత్స శాసనమండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారనేది జగన్ అంచనాగా, వ్యూహంగా అయితే ఉందన్నమాట.